రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల పైగా జనాభా కలిగి ఉన్నటువంటి అత్యంత వెనుకబడి ఉన్నటువంటి కులం మా ఉప్పరి కులం. ప్రధానంగా మేము మట్టి పని, అదేవిధంగా నిర్మాణ రంగంలో పనులు చేసుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని వలసపోతూ పట్టు నింపుకునేటువంటి జాతికి చెందినటువంటి వాళ్ళు మా సగం. అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ కానీ లేదా 86 ఏర్పాటు చేసినటువంటి మురళీధరన్ కమిషన్ రిపోర్ట్లో కానీ సగంలో సంచార జాతికి చెందినటువంటి వారు మీకు ఒకసారి స్థిర నివాసాలు లేవు అని చెప్పేసి పేర్కొన్నప్పటికీ కూడా మమ్మల్ని బీసీ టీ గ్రూప్ లో చేసి మాకు చాలా అన్యాయం కలగజేశారు. కాబట్టి ఈ అన్యాయం నుంచి మేము బయటపడాలి ఏం చేశారంటే ఇవాళ పాక్షిక సంచార జాతిగా ఉన్నటువంటి మమ్మల్ని పాక్షిక సంచార జాతులకు నెలవైనటువంటి బీసీ ఏ గ్రూప్ లో చేర్చడానికి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో మమ్మల్ని బీసీ ఏ గ్రూప్ లో చేర్చడం ద్వారా మా కులం కొంచెమైనా అభివృద్ధి చెందడానికి తమ పెద్దమ్మలతో అంగీకరిస్తారని, ఆ రకంగా చేర్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఇవన్నీ కూడా ఒక జడ్జి ఉంటారు. వారు ఎవరు ఏ కులంలో ఏ కేటగరైజేషన్ అని ఖచ్చితంగా జడ్జికి పంపించడం జరుగుతుంది. జడ్జికి పంపించిన తర్వాత ఆ కమిటీ ద్వారా ఎగ్జామిన్ చేయించి ఖచ్చితంగా వారి రికమెండేషన్ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకు అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఇతర అంశాలకి లేక రిజర్వేషన్స్కి ఎంత ఒకసారి పరిశీలన చేసి, నాకు తెలియదు మీరు వస్తున్నారని, లేకనంటే ముందరే పరిశీలన చేయించి పెట్టేవాడిని. పరిశీలన చేసి గతకు మీకు అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటామని తెలియజేస్తున్నాను. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా మనం ఏం చేయగలుగుతాము అనేది తప్పకుండా ఆలోచన చేసి చేయడం జరుగుతుంది. ఇది మొన్ననే 5 crores మనం మీ ఫెడరేషన్ కోసం ఇవ్వడం జరిగింది. అది ఇంకా రాను సరైన మార్గంలో ఖర్చు పెట్టుకొని రాను పెంచేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తే సెలవు తీసుకుంటాం.